మనం ఇప్పుడు మయన్మార్లోని రంగూన్ మహానగరంలోని రామాలయం వద్ద ఉన్నాము. మన ఇక్కడ తెలుగు వాళ్ళంతా చాలా గొప్పగా నిర్మించినటువంటి రామాలయం ఫిబ్రవరి 20వ తారీఖున చాలా ఘనంగా ప్రతిష్టా మహోత్సవం అంతా కూడా జరిగింది. గాలి గోపురం, అదేవిధంగా అదే మన గాలి గోపురం పైన, విమాన గోపురాల పైన కలశ స్థాపన, అభిషేకాలు చాలా అద్భుతంగా జరిగాయి. మనకి ఇక్కడ శ్రీరామాలయం, శ్రీరామాలయం అని మనకు కనబడుతోంది. ఇది లక్ష్మీదేవి అనుగ్రహించడానికి మనకు ఆలయ ముఖద్వారంలోనే ఉంది. ఇది ఆలయంలో మొట్టమొదటగా మనకు కనబడే వెంకటేశ్వర స్వామి సన్నిధి వెనక వైపు. ఇది ఇక్కడ నుంచి స్వామి ఆలయంలోకి, రామాలయంలోకి మనం లోపలికి వెళ్తే ధ్వజస్తంభం, హోమశాల, రామచంద్రమూర్తి, చాలా పెద్దదైనటువంటి గణపతి మూర్తి, లోపల నుంచి ధ్వజస్తంభం, గాలిగోపురం, రాజగోపురం. ఇది తిరువేంగడముడియాన్ వెంకటేశ్వర స్వామి సన్నిధి. తిరునామంతో శోభిల్లుతూ పైన గజలక్ష్మితో ఎంతో ప్రసన్నంగా మనల్ని అనుగ్రహించడానికి స్వామి విష్ణువు యొక్క విశ్వరూప దర్శన, వెంకటేశ్వర స్వామికి ఎదురుగా గరుడర్, పైన గజలక్ష్మి. మరొకసారి స్వామి అభయహస్తం నుంచి అందరికీ కూడా, ఎవరైతే వెంకటేశ్వర స్వామి శ్రీచరణాలను ఆశ్రయించుంటారో వారికి భవసాగరము మోకాళ్ళ కంటే కూడా కిందికే వస్తుంది అని చెప్పడానికి అన్నట్టు ఒక చేత్తో స్వామి శ్రీచరణాలను చూపెడుతూ ఇంకో చేత్తో కటిని పట్టుకొని ఉన్నటువంటి స్వామి ఎక్కడి నుంచి మనం ముందరికి వెళ్తే పైన బ్రహ్మకి హయగ్రీవ స్వామి వేదాలు ఇచ్చేటువంటి సన్నివేశం. అడుగడుగునా కూడా స్వామి విష్ణుమూర్తి లీలలు చెప్పేట్టుగా శిల్పాలతో, తోరణాలు కూడా శిల్పాలతో చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పైన చూడవచ్చు, ఎంతో అందంగా పైన నుంచి పూలు కురుస్తున్నట్టుగా అవి చేశారు అలంకరణ. ప్రతి చోట ఎక్కడా కూడా శంఖచక్ర స్వరూపాలతో, తిరునామంతో ఆలయం అంతా కూడా శోభిల్లుతూ ఉంది. స్వామి సేవ చేసి సేదతీరుతున్న గరుడర్, స్వామి శేషమాలలు, విశేషమైన హనుమత్ సన్నిధి,
ప్రతిష్టకు చతుర్వేద ద్వారాలతో జరిగిన హోమశాల. రామాలయంలో రాముణ్ణి సేవిస్తున్నటువంటి శివుణ్ణి చూడవచ్చును. ఈ రాజగోపురానికి ఈ పక్కకు అనంత పద్మనాభ స్వామి, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి, పైన కూడా అనంత పద్మనాభ స్వామి, ఆ పైన వరాహస్వామి. ఎంతో గొప్పగా శిల్పులంతా కూడా ఎంతో చక్కగా మలిచారు. చాలా ఘనంగా కట్టుకున్నటువంటి ఆలయం ఇది. పైన రాముడికి నమస్కారం చేస్తున్నటువంటి బ్రహ్మ, నారద తుంబురులు, వశిష్ఠాది మహామునులు, రామ పరివారము. అదేవిధంగా ఇలా మనం ఆలయం లోపలికి వస్తే ఆలయ ఎంతో రంగురంగులుగా అద్భుతమైనటువంటి శిల్పాలతో శ్రీరంగనాథుని సేవిస్తూ శ్రీరంగనాథుడు హాయిగా పైన శయనించి ఉండగా శ్రీరంగనాథుడిని రోజు దర్శించుకుంటూ రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ చుట్టూ రామ కథ, రామాయణ చిత్రాలన్నీ కూడా ఉన్నాయి. రావణ వధ, సీతా అగ్ని ప్రవేశం, రామ పట్టాభిషేకం, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారాలు ఈవైపు, అలాగే కూర్ముడి పాదాల దగ్గర మత్స్య కూర్మ నారాయణ వరాహ స్వామి పాదాల దగ్గర దక్షిణామూర్తి, గరుడుడి చేత సేవింపబడుతూ సంతాన వేణుగోపాలస్వామి, పైన గరుడు ఇలా పూలమాలలతో స్వామిని సేవిస్తూ ఉన్నాడు. ఆళ్వార్లు చుట్టూ కిందంతా కూడా ఏనుగులు చూడొచ్చు. సంకర్షణ స్వరూప 16 భుజాలతో, 16 భుజాల్లో ఆయుధాలతో త్రిశూలం పట్టుకొని రుద్రుడు విష్ణువుకు సేవ చేయడానికి ఎత్తిన అవతారం సుదర్శనం. ఇక్కడ రామకథ, మళ్ళీ రామకథా చిత్రాలు, దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర, వశిష్ఠుడు రామలక్ష్మణులకు విద్యలు నేర్పడం, అహల్య శాప విమోచనం, విశ్వామిత్రుడితో బయలుదేరినప్పుడు తాటకి వధ, శివధనుర్భంగం, సీతారామ కళ్యాణం, సీతారామ వనవాసం, సత్యనారాయణ స్వామి, ఇక్కడ హయగ్రీవ స్వామి, హయగ్రీవ స్వామి, వరాహస్వామి,
ఆలయాన్ని చూడొచ్చు. ఎంతో అందంగా రామనామంతో మొత్తం ఆలయం అంతా కూడా వెంకటపతి. ఇది తూర్పు వైపు ఆలయానికి. ముందట మనం శ్రీరంగనాథుడిని చూసాం కదా. ఇక్కడ కరివరదుడు వరదరాజస్వామి గజరాజును కరిని రక్షించిన ఘట్టం. గుహుడు సీతారాములను సేవించటం, భరతుడు పాదుకలు తీసుకోవటం, బంగారు జింకను అడగడం, పైన కూడా చూడొచ్చు ఎంతో అద్భుతమైనటువంటి తోరణాలు. రావణాసురుడు భిక్షాటనకు రావటం, జటాయువుతో పోరాడితే జటాయువుకు రుద్రరాజుకు సంస్కరిస్తున్నటువంటి సమయం. వాలివద, హనుమంతుడు లంక కేగటం, సీత రూపుదాల్చిన మహాలక్ష్మీదేవి సన్నిధి. మహాలక్ష్మి విష్ణుమూర్తికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మాతగా అవతరిస్తుంది. నారసింహస్వామి ఎంతో చక్కగా ఆళ్వార్లందరినీ కూడా చాలా చక్కగా పెట్టుకున్నటువంటి ఆలయం. ఇక్కడ బర్మాలో ముఖ్యంగా బుద్ధుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు రామచంద్రమూర్తి, గరుడర్, హనుమ, కల్ హనుమంతుడు రాముణ్ణి సేవిస్తూ జయ విజయులు, పైన మళ్ళీ అమ్మవారు లక్ష్మీదేవి గజలక్ష్మి, లోపల శంఖచక్ర నామాలతో రామచంద్రమూర్తి, అందరినీ కూడా అనుగ్రహించడానికి ఎంతో అద్భుతంగా బర్మాలో రంగూన్ మహానగరంలో స్వామి రాముడు ఇలా